ఈ వేసవిలో అసలైన క్రికెట్ పండుగ మొదలు కానుంది. ఐపీఎల్ సీజన్ 19 హట్టహాసంగా ప్రారంభం కానుంది. మార్చి 28న బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడనున్నాయి. చాలా కాలం తర్వాత చిన్నస్వామి స్టేడియంపై ఉన్న నిషేధం తొలగిపోవడంతో ఈసారి సొంత గడ్డపై ఆర్సీబీ గర్జించనుంది. ఈ ఉత్కంఠభరిత పోరు కోసం క్రికెట్ అభిమానులు కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభానికి ముందే చిన్నస్వామి స్టేడియం విషయంలో ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది. గత కొంతకాలంగా ఈ స్టేడియంపై ఉన్న నిషేధాన్ని అధికారులు ఎత్తివేయడంతో బీసీసీఐ ఇక్కడ 5 మ్యాచ్లు అనుమతి ఇచ్చింది. ఇందులో భాగంగానే ఈ సీజన్ తొలి మ్యాచ్ ఆర్సీబీ మరియు ఎస్ఆర్హెచ్ మధ్య జరుగుతుంది. గతేడాది ఈ మైదానంలో ఆడిన 5 మ్యాచ్ల్లో ఆర్సీబీ 2 గెలిచి 3 ఓడిపోయింది. ఇక్కడ విరాట్ కోహ్లీ తిరిగిలేని రికార్డు ఉంది. శనివారం జరగబోయే ఈ మ్యాచ్పై వర్షం ప్రభావం ఉండే అవకాశం ఉంది. బెంగళూరు వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం మధ్యాహ్నం సమయంలో భారీ వర్షం కురిసే ఛాన్స్ ఉంది. అయితే మ్యాచ్ ప్రారంభమయ్యే సాయంత్రం సమయంలో వర్షం కురిసే అవకాశం కేవలం 5% మాత్రమే అని నిపుణులు చెప్తున్నారు. ఒకవేళ వర్షం వచ్చినా మ్యాచ్ పూర్తిగా రద్దయ్యే అవకాశం తక్కువని, ఓవర్లు తగ్గించే ఛాన్స్ ఉంటుందని సమాచారం.